ఆయన ఉండడానికి కారణాలు ఏంటి, ఆయన ఎందుకు మనం ఆరాధించాలి, అసలు క్రీస్తునే మనం ఎందుకు ఆరాధించాలి అనే ప్రశ్నలు చాలామంది యొక్క మనసుల్లో ఉన్నాయి. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే చాలా మార్లు చూస్తే క్రైస్తవులుగా కొంతమంది ఉన్నప్పటికీ క్రీస్తు యొక్క విశిష్టత ఏంటో లేకపోతే క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో తెలియకుండా భక్తి చేస్తున్నాం అనే ఒక ఆలోచన కూడా చాలా వరకు కనబడుతూ ఉంది. అయితే ఈ సాయంత్రకాలము ఒక 3 విషయాలు మీ ముందు హూ ఈజ్ జీసస్ క్రైస్ట్ అనే వాటికి 3 ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ అనేది మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే క్రీస్తు ఎవరు, మన జీవితాల్లో క్రీస్తు ఎవరై ఉన్నాడు. నేను పోయిన వారం కాబోలు మా సంఘంలో చెప్పాం కదా, చాలా మార్లు క్రీస్తు అనగానే చాలామందికి అదేదో ఒక అద్భుతాలు జరిగే కేంద్రమనో లేకపోతే ఆయన ద్వారా మనకి ఏదో జరిగిపోతుంది, మన జీవితం ఒక గొప్ప యూటర్న్ తిరగబోతుంది, మనము గొప్ప స్థాయికి వెళ్ళబోతూ ఉన్నాం, లేకపోతే మన స్థితిగతులు మారబోతూ ఉన్నాయి, మన ఆర్థికము గొప్పగా మార్చబడబోతుంది, మనం అనేకమైన ఆస్తులు ఇట్లాగా అనేకమైన ఆలోచనలతో క్రీస్తు మీద ఆలోచించి క్రైస్తవంలోకి అడుగుపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇంకొక మాట నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే, అందరికంటే ఒక బాధ మనకి ఎక్కువ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవునిలో ఉన్న ఒక విశిష్టత, గొప్ప విషయం ఏంటంటే, ఎన్ని క్లిష్టమైన స్థితులు మన జీవితంలో ఉన్నప్పటికీ నిలబడే శక్తిని దేవుడు మనకిచ్చేవాడై ఉన్నాడు. నమ్మేవారు బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే పలుమార్లు పలు విషయాలలో పలు సందర్భాలలో మరణము లేకపోతే మరణము లాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ క్రీస్తు మన పక్షంగా ఉండి, మనం క్రీస్తులో ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటున్నాం. కాబట్టి ఈరోజు కూడా సజీవ లెక్కలో ఉండి దేవుని ఆరాధించే కృపను దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రకాలము 3 ప్రాముఖ్యమైన విషయాలు లేకపోతే 3 ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ అనేవి మనము ఈ రాత్రి నేర్చుకోవడానికి ఇష్టపడం. మొదటిగా మనం చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 5 నుండి 7 అధ్యాయులు మనం చూసినట్లయితే, ఈ అధ్యాయంలో దేవుడు తన యొక్క బోధను కొండ మీద ప్రసంగాన్ని ఆయన బోధిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అది చాలా విషయాలు అందులో ఉన్నాయి. కానీ అక్కడ చూసినట్లయితే ఆయన ఆ 3 అధ్యాయాల్లో కూడా క్రీస్తు ఏంటంటే, నిన్ను ఏ విధంగా నువ్వు ప్రేమిస్తావో ఇతరులను కూడా నువ్వు అదే విధంగా ఏం చేయాలా, ప్రేమించాలి అని బోధించాడు. ఈ బోధలో మనం చూసినట్టు, ఎందుకంటే కొత్త నిబంధన అంతా కూడా చూస్తే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యము లేకపోతే పరలోక రాజ్యం గురించి ప్రాముఖ్యంగా నేర్పించడం జరుగుతూ ఉంది. పరలోక రాజ్యం గురించి నేర్పించేటప్పుడు క్రీస్తు యొక్క మెయిన్ గురి లేకపోతే ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, ఎవరైనా సరే మానవునిగా జన్మించిన ఎవరైనా సరే ఖచ్చితంగా దేవుని యొద్దకు చేరాలి, వారు క్రీస్తుతో కలిసి వారు ఆరాధించేవారుగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ బోధలో ఉన్న అర్థాలు చాలా విషయాలు ఉన్నాయి. కానీ అందులో ఒక ప్రాముఖ్యమైన వన్ ఆఫ్ ద మీనింగ్ లేకపోతే ఒక అర్థం ఏంటంటే, ఎవరు కూడా విడవబడకూడదు. చూడండి, ఇంత ప్రయాస, చాలా గొప్ప సేవకులు ఉన్నారు, చాలామంది సేవకులు పరిచర్య ప్రాంతాల్లో ఉన్నాయి. మా సేవకులందరి యొక్క భారము లేకపోతే మా యొక్క ఆలోచన ఒకటే ఏంటంటే, ఎలాగైనా సరే సువార్త, మంచి వార్త అనేక మందికి అందించబడాలి. ఆ మంచి వార్త ద్వారా అనేక మంది రక్షణలోకి రావాలి. ఆ రక్షణలోకి వచ్చిన వారు క్రీస్తుని ఆరాధిస్తూ అంతిమం వరకు, ఇంకొక మాట చెప్పాలంటే చివరి శ్వాస వరకు కూడా వారు క్రీస్తులో జీవించేవారిగా మార్చబడాలి. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క సువార్తలు అందించేటప్పుడు కానీ క్రీస్తు గురించి చెప్పేటప్పుడు కానీ మాలో ఒక ఆలోచన మాత్రం ఉంది. అదేంటంటే, క్రీస్తు ప్రేమతో మేము నింపబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ 5 నుండి 7 అధ్యాయాల గురించి చూసినప్పుడు క్రీస్తు నేర్పించుట అనే ఆలోచన అక్కడ కనబడుతూ ఉంది. మొదటి విషయం, ద అథారిటీ, మొదటి ఎవిడెన్స్ ఏంటంటే ద అథారిటీ ఆఫ్ హిస్ టీచింగ్స్, ఆయన బోధ మీద ఉన్న అధికారం. ఎందుకంటే క్రీస్తు యొక్క రాకడలో 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ 33.5 సంవత్సరాలు కూడా ఆయన తండ్రితో లేకపోతే తండ్రి అయిన దేవునితో అనుసంధానం కలిగి ఉన్నాడు, అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
భూమి మీద మనందరికీ తెలుసు కదా, పాపం చేయడానికి, విచ్చలవిడిగా పాపం చేయడానికి అవకాశం ఉంది. దేవునికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. దేవునికి దూరంగా ఉండే అవకాశం ఉంది. సాతాను పలు విధమైన ఆలోచనలు మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. అనేకమైన అట్రాక్షన్స్ ఆయన తీసుకొస్తూ ఉంటాడు. అది త్రాగే విషయంలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర విషయాల్లో కానివ్వండి. పలుమార్లు మనిషిని ఏం చేస్తాడంటే, ఇంకొక మాట చెప్పాలంటే, దేవునిలో బలంగా ఉన్నవాడిని కూడా ఎక్కువగా వాడు టార్గెట్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం ఆరాధన చేస్తావులే, నీకు కావాల్సింది అంతా కూడా నీకు ఇచ్చాను కదా, నువ్వు ఇంకేం ఆరాధిస్తావని సాతాను ఏం చేస్తున్నాడు, పలుమార్లు కూడా దూరం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, సాతాను ఎన్ని విషయాలు ఎన్ని విధాలుగా తాను ప్రయత్నించినప్పటికీ దేవుని యొక్క ఆలోచన ప్రతి విశ్వాసిలో కూడా నిలకడగా నిలవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆయన బోధ యొక్క అధికారమును అక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన బోధిస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఇది జరుగుతుందా జరగదా అనే ఒక ప్రశ్న లేదు ఎక్కడ కూడా. బైబిల్లో క్రీస్తు యొక్క బోధనన్నీ కూడా మనం చదివినట్లయితే ఇది జరుగుద్దేమో అని ఒక క్వశ్చన్ మార్క్ అతను చెప్పలేదు. లేకపోతే ఈ అద్భుతం ఒకవేళ జరుగుద్దేమో లేకపోతే జరగదేమో అని ఎక్కడ కూడా సందేహాన్ని అక్కడ వ్యక్తం చేయలేదు. ఒకవేళ జరగచ్చు, జరగకపోవచ్చు, మీరు నమ్మితే బై మిస్టేక్ ఏదైనా లక్కీ డ్రా అయ్యుండొచ్చు అనే ఇట్లాంటి ఆలోచన చెప్పలేదు. కానీ క్రీస్తు అనేక మార్లు చెప్పిన మాట ఏంటంటే, మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతినిచ్చే గొప్పవాడిని. నమ్మేవారు చెప్పలు కొడుతూ బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ భాగంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులు, అక్కడ ప్రయాస అంటే అది వేదన కావచ్చు, ఇబ్బంది కావచ్చు, బాధలు కావచ్చు, కష్టం కావచ్చు, లేకపోతే నిలకడత్వం లేని విషయం అవ్వచ్చు. వాటన్నిటిలో కూడా క్రీస్తు ఇస్తున్న ఒక భరోసా ఏంటంటే, నేను మీకు కావలసిన ఉపశమనాన్ని ఇచ్చేవాడనై ఉన్నాను. హల్లెలూయా. విఐపీలు అందరూ రెండు చేతులు దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన విశ్రాంతిని ఇస్తాడు, కావలసిన బలాన్ని శక్తిని ఆయన ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. మనం ఈ భాగంలో కూడా చూసినట్లయితే అనేక మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, లేకపోతే ప్రశ్న, హూ వాజ్ జీసస్ యాక్చువల్లీ ఇన్ పర్సన్? ఆయన నిజముగా ఒక మనిషి రూపంలో వచ్చి ఆయన జీవించాడా, అసలు రావాల్సిన అవసరం ఏంటి అనే ఒక ప్రశ్న చాలామంది హృదయాల్లో ఆలోచనలు కనబడుతూ ఉంది. అక్కడ ఉన్న విషయాల్లో చూసినట్లయితే క్రీస్తు యొక్క రాకడు మనందరికీ, ఆ దేవుని నమ్మిన వారికి తెలిసిన విషయం ఏంటంటే, తండ్రి ఈ లోకంలో ఉన్న పాపము లేకపోతే పాపపు లాంటి జీవితాన్ని క్రీస్తు లేకపోతే దేవుడు వారి పక్షంగా చేసిన అనేకమైన అద్భుతాలను మరచి, ఈ మాట గమనించాలి, ఈ కాలంలో కూడా మనం చూస్తే దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలను మర్చిపోతున్న వారంగా ఉంటూ ఉన్నాం. లేకపోతే క్రీస్తు మన పక్షంగా చేసిన గొప్ప విషయాలను మర్చిపోతూ ఉన్నాం. ఏదైనా ఒక శ్రమ రాగానే మనకు వచ్చే మొదటి ప్రశ్న, దేవుడు అనేవాడు ఉన్నాడా? చెప్పండి అమ్మా, చెప్పండి, ఏమంటాం మనం? దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా? ఏంటి నాకు ఎందుకు ఈ ప్రశ్న, లేకపోతే ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నేను ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది, అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అని నెపం వేస్తూ ఉంటాం. చాలా మార్లు దేవుని సన్నిధి ప్రార్థన అంటే ఏంటో తెలుసు, ప్రార్థన వెనకాల ఉన్న శక్తి ఏంటో తెలుసు, ప్రార్థన వల్ల మనకి ఏమేం కలుగుతుందో తెలుసు, ఇప్పటి వరకు మనం సజీవ లెక్కలు ఎలాగున్నాం, ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జీవితం మనకు బాగా తెలుసు. కానీ క్రీస్తు మీద మనం ఏం చేస్తూ ఉంటామంటే నెపం వేస్తూ ఉంటాం, ఏంటి ఇలా జరుగుతుంది అనే ప్రశ్న. కానీ దేవుని బిడ్డలారా, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన తప్ప ఇంకా ఎవరు కూడా ఈ వల్ల జీవించలేదు, లేకపోతే ఆయన జీవించినట్టు ఇప్పటి వరకు ఎవరు కూడా జీవించలేదు. అదేంటంటే అనేక మార్లు దైవ సేవకులు డాడీ చెప్తూ ఉంటారు కదా, ఆయన పాపము లేనివాడిగా జీవించాడు, పాపము చేయనివాడిగా జీవించాడు, పాపము ఎరుగని వాడిగా జీవించిన వాడు ఎవరైనా ఉంటే అది మనం ఆరాధించే యేసు ప్రభుల వారైనా. నమ్మేవారు బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అటువంటి క్రీస్తు మన పక్షంగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరము మొదటిగా మనం చూస్తుంది ఏంటంటే ద అథారిటీ. ఆయన బోధ మీద ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పింది చేసిన వాడు మనం ఆరాధించేవాడు. మీ పక్కన వాళ్ళు చెప్పింది, మన దేవుడు చెప్పింది చేసిన గొప్ప దేవుడై ఉన్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, ఏమైనా శత్రుత్వం ఉంది? మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన చెప్పింది చేసిన వాడని చేయకండి చెప్పండి. అసలు ఏం మాట్లాడలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు, గొడవలు ఉన్నట్టున్నాయి. ఏం చెప్పాను ఇంతకు మీకు? చెప్పింది, మరి నేను చెప్పింది మీరు చేయట్లేదండి. మరి మరొకసారి చెప్పండి మీ పక్కన వాళ్ళకి, ఆయన చెప్పింది చేసిన గొప్ప దేవుడు అని చెప్పండి. అంటే సంఘంలో ఉంటేనే మాట్లాడతారు, బయట కాబట్టి చాలా జాగ్రత్తగా
మాట్లాడకూడదని ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, అనేకమైన వేద భాగాలు ఉన్నాయి, కానీ నేను కొద్ది నిమిషాలు మాత్రమే మీ ముందు నిలబడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన ఎక్కడ కూడా బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఆయన యొక్క టీచింగ్స్, ఆయన యొక్క బోధనలు చూసినట్లయితే అబద్ధం ఆడినట్లుగా యేసుక్రీస్తు యొక్క చరిత్రలో లేదు. ఆమెను చెప్తారేమో అనుకున్నాను. హల్లెలూయా. మనమైనా ఈరోజు ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటాము, నిన్న ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటాము, ఈ వారము ఈ నెల మనం లెక్కేసుకుంటే లెక్కకు మించిన దేవునికి మహిమ కలుగును గాక. కానీ యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పటికీ, ఆయన 3.5 సంవత్సరాల సేవలో బలంగా వాడబడినప్పటికీ ఆయన ఎక్కడ కూడా ఏ అబద్ధం ఆడలేదు. ఆయన చెప్పిందే చేసి చూపించిన వాడు మనం ఆరాధించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన పంపబడిన ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు, ఏ ఆలోచనతో ఆయన వచ్చాడు, తండ్రి ఏ ఆలోచన ఆయన మీద కలిగి ఉన్నాడు, ఇవన్నీ కూడా ఎరిగిన వాడు మన దేవుడు యేసు ప్రభుల వారై ఉన్నాడు. దాన్ని తప్పించడానికో లేకపోతే దాని నుండి దూరం అవ్వడానికో ఆయన ఎక్కడ కూడా ఇష్టపడని వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఆయన యొక్క బోధనలు బైబిల్ గ్రంథం అంతా కూడా, ముఖ్యంగా సువార్తల్లో కానివ్వండి, నూతన నిబంధనలో కానివ్వండి, మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పబడిన మాటలు, యేసుక్రీస్తు కొరకు చెప్పబడిన మాటలన్నీ కూడా గమనిస్తే ఆయన ఎక్కడ కూడా మనిషికి ఇచ్చిన మాటను నెరవేర్చకుండా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన ఇప్పుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన మరలా నేను రెండవదిగా రాబోతూ ఉన్నాను, నా కొరకు జీవించిన వారిని నేనేం చేయబోతున్నానో కొనిపోబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘం నిరీక్షిస్తుంది, లేకపోతే చూస్తున్న విషయం ఏంటంటే, మన ప్రియుడైన యేసు మన కొరకు రాబోతున్నాను. నమ్మేవారు బిగ్గరగా చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసుక్రీస్తు యొక్క ఆ స్వభావం మనం చూసినట్లయితే అనేకమైన విషయాలు క్రీస్తు గురించి ఉన్నాయి. హూ ఈజ్ జీసస్ అకార్డింగ్ టు బైబిల్. మనకు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలిసిన విషయమే. యోహాను 1:1, అలాగే యోహాను 1:3 వచనాల్లో చదవనక్కర్లేదమ్మా, చెప్తా నేను. ఆ భాగాల్లో మొదటి అధ్యాయం 1వ వచనంలో ఒకసారి కనబడుతుంది. ఏమని చూడండి ఒకసారి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడైన 3వ వచనం చూస్తే కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ఆయన దేవుడని క్రొత్త నిబంధన ప్రూవ్ చేస్తూ ఉంది, నిరూపిస్తూ ఉంది, వాక్యం నిరూపిస్తుంది. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కూడా ఈ పగలు మనకు, ఈ రాత్రి మనకు కలగలేదు. ఆయన లేకుండా మన జీవితంలో కూడా ఏది కలగదు. ఇంకొక మాట చెప్పాలంటే, భవిష్యత్తులో నీకేమన్నా కలగాలన్నా, అనేకమైన సమకూర్చబడాలన్నా క్రీస్తు నీ పక్షంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. నమ్మేవారు బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రెండవదిగా చూస్తే యేసు యొక్క ఆ పుత్రత్వపు, ఆ యొక్క పుత్రత్వము లేకపోతే దేవుడు కుమారునిగా ఆయన పంపబడిన యొక్క ఆలోచన కనబడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో కనబడుతుంది. 5వ అధ్యాయం 18లో కనబడుతుంది కదా. ఏమని? ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసి. చూడండి, ఆయన్ని చంపాలని ఈ కాలంలో కూడా చూస్తే క్రీస్తు వ్యతిరేకులు చాలా మంది తయారవుతూ ఉన్నారు. చాలామంది క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. కానీ క్రీస్తు యొక్క బోధనలు మనం చూస్తే ఆయన ఎవరిని కూడా చంపమనో, లేకపోతే ఎవరిని కూడా వ్యతిరేకించమనో, లేకపోతే ఎవరిని కూడా నాశనం చేయమని కోరలేదు. కానీ మొదటిగా నేను చెప్పాను కదా, మత్తయి సువార్త 5 నుండి 7 అధ్యాయంలో ఆయన బోధించిన బోధనలో ఉన్న ప్రధానమైన విషయం ఏంటంటే, అందరినీ ప్రేమించమని కోరాడు. నమ్మేవారు చప్పలు కొడుతూ బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మూడవదిగా చూస్తే ఆయన ఈ లోకానికి రక్షకుడిగా 1వ అధ్యాయం యోహాను సువార్త 41వ వచనంలో కనబడుతుంది కదా. ఆయన లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఇంకా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి, కానీ త్వరితగతిన విషయాలు చెప్తున్నాను. 1:41 ఏమని కనబడుతుంది చూడండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పాను. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషక్తుడని మూల భాషలో క్రీస్తు అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని. చూడండి, ఇక్కడ మెస్సయ్యగా ఆయన మనకు వచ్చాడు అంటే అభిషక్తుడిగా, ఇంకొక మాటలో చెప్పాలంటే రక్షకుడిగా.
రక్షకుడు అనే దానికి అర్థం ఏంటంటే, మనము క్రిస్మస్లో అనేక మార్లు ఈ యొక్క పదాన్ని విన్నాం. అనేక మార్లు రక్షకుడు మన కొరకు పుట్టాడని, రక్షకుడు మన కొరకు ఉదయించాడని. ఆ రక్షకుడు అనేవాడు ఏదో వన్ టైం ప్రాసెస్ కాదు. ఇది ఏదో ఒకసారి ఆయన మన కొరకు ఆ త్యాగం చేసి ఒకసారి మనల్ని సెలెక్ట్ చేసుకుని వదిలిపెట్టేవాడు కాదు. మన దగ్గర ఉన్న రక్షకుడు, లేకపోతే మన పక్షంగా ఉన్న రక్షకుని యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన మన యొక్క చివరి దశ వరకు, అంటే ఆఖరి శ్వాస వరకు కూడా మన పక్షంగా నిలబడేవాడే మనం ఆరాధించే క్రీస్తు అయి ఉన్నాడు. నమ్మేవారు బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే మనల్ని మనుషులు విడిచిపెట్టచ్చు, కానీ మన రక్షకుడు మనల్ని ఏం చేయడు. ఈ రాత్రికాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారు ఏ ప్రాంతంలో ఉండైనా ఈ వాక్యం వింటున్న వారికి దేవుడు ఇస్తున్న ఒక శుభవార్త ఏంటంటే, ఈ రక్షకుని నువ్వు ఈ రాత్రి స్వీకరించావంటే, ఈ రక్షకుని నీ జీవితానికి సొంతం చేసుకున్నావంటే, ఆయన ఇస్తున్న భరోసా, ఆయన ఇస్తున్న గొప్ప హామీ ఏంటంటే, చివరి వరకు మనిషి తోడు లేకపోయినా నేను నీ పక్షంగా ఉండబోతున్నానని ఆయన సెలవిస్తున్నాను. నమ్మేవారు బిగ్గరగా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అలాగే అపోస్తుల కార్యం 4:12 ఆ యోహాను సువార్త 3:16 ఈ భాగాలన్నింటిలో కూడా చూస్తే ఆయన రక్షకుడిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. మరి నాలుగోదిగా చూస్తే యేసు ప్రభులు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, ఆయన అద్భుతాలు చేయడానికి వచ్చారు. ఏమండి, నా జీవితంలో ఇప్పటికే అనేకమైన అద్భుతాలు చేశారన్న వాళ్ళు మాత్రం 2 చేతులు పైకి బిగ్గరగా దేవుని స్తుతించగలరా? కొంతమందికి అర్థం కాలే. ఇంకా నా జీవితంలో అద్భుతం చేశాడన్న వాళ్ళు మాత్రం చేతుల పైకి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అందరికీ అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈరోజు మనము సజీవ లెక్కలో ఉండడమే అది దేవుని యొక్క గొప్ప అయి ఉన్నది. కాదంటారు చెప్పండి? ఏమండి, నా బలం వల్ల, నా శక్తి వల్ల, లేకపోతే నాకున్న జ్ఞానం వల్ల నేను బతుకున్నానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. ఎందుకంటే ఈ రాత్రి ఈ సమయంలో మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము దేవుడు మన పక్షంగా చేస్తున్న గొప్ప అద్భుతం అయి ఉంది. ఒక భక్తుడి విషయం చెప్తూ అంటాడు కదా, ప్రతి దినము దేవుడు తన బిడ్డలకు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడంట. అంటే మనం ఏమనుకుంటే అద్భుతం అనగానే ఏదైనా ఒక సొంత ఇల్లు ఇస్తే అద్భుతమని, ఏదైనా ఒక బండి దేవుడిస్తే అద్భుతమని, లేకపోతే ఏదైనా స్థలం దేవుడిస్తే అద్భుతమని, లేకపోతే ఏదైనా గొప్పగా కార్యాలు ఏదో గొప్పది మన జీవితంలో జరిగితే అది అద్భుతమని మనం అనుకుంటాం, భావిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఈరోజు ఈ సమయంలో మనము సజీవు లెక్కలో ఉన్నామంటే అది దేవుడు మన పక్షంగా ప్రతిదినం చేస్తున్న అద్భుతమై ఉంది. నేను ఇంకొక మాట కలిపి చెప్పాలంటే, ప్రతి క్షణము దేవుడు అద్భుతమే చేస్తున్నాడు. ఆమెం చెప్పట్లే ఎవరు. అంటే మీరు బ్రతికుండడం మీకు ఇష్టం లేదేమో అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు యొక్క రాక యొక్క, లేకపోతే యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆయన మన పక్షంగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అలాగే లూకాసు వార్త 8:2 లూకాసు వార్త 8:2, అలాగే యోహాను 20:16 యోహాను 20:16 మీ భాగాల్లో చూసినట్లయితే, 5వదిగా యేసుక్రీస్తు యొక్క రాకేంటంటే ఆయన మనుషుల యొక్క జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. ఏమండి, నా జీవితాన్ని మార్చాడు అన్న వాళ్ళు మరొకసారి 2 చేతులు బిగ్గరగా దేవుని స్తుతించగలరా? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యొక్క రాకేంటంటే, క్రీస్తు యొక్క రాక ఆయన మన జీవితాన్ని మార్చాడు. ఏమండి, క్రీస్తు యొక్క మార్గంలో అనేకమైన సాక్ష్యాలు మనం విన్నాం. అనేక మంది యొక్క సాక్ష్యాలు మనం ప్రత్యేకంగా విన్న విషయాలు ఏంటంటే, క్రీస్తు మా యొక్క హృదయాల్ని మార్చాడు, క్రీస్తు మా మనస్సులను మార్చాడు, క్రీస్తు మా యొక్క వ్యక్తిత్వాన్ని మార్చాడు, క్రీస్తు మా స్వభావాలు మార్చాడు. ఎందుకంటే మా యొక్క పరిచర్లో తిరువురు ప్రాంతంలో ఒక సేవకులు అందరూ మీలో కొంతమందికి ఏం తెలుసు, పాస్టర్ రవీంద్ర డానీ గారు, వారి యొక్క జీవిత చరిత్ర అనేకసార్లు ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, ఇదివరకు భయంకరమైన గొడవలు, పోట్లాట్లు, ఇంకొక మాట చెప్పాలంటే అనేక మందిని కత్తితో నరికిన వ్యక్తి, భయంకరుడిగా జీవించిన వ్యక్తి. ఆయన దగ్గరికి ఇంకొక మాట, చివరి వరకు తన యొక్క తల్లి బ్రతికున్న కాలం వరకు, చివరి రోజు వరకు కూడా తన తల్లి సేవలోకి వచ్చాడు, సేవలో వాడబడ్డాడు, చాలా గొప్ప పరిచర్యలు దేవుడు చేస్తూ ఉన్నారు వారి ద్వారా. అయినప్పటికీ చివరి క్షణం వరకు కూడా తల్లి నేరుగా వెళ్ళి కుమారుడు ముందు కూర్చోనేది కాదు. ఎందుకంటే అప్పట్లో ఉన్న భయం అలా ఉండిపోయింది. ఇప్పటికి చెప్తే ఏంటి మా రమ్మ అని చెప్పినా కూడా అమ్మో నేను వెళ్ళి కూర్చొని, అంటే భయం అంటే ఒకటి ఆయన సేవకుడు అన్న గౌరవం, అయిన తర్వాత గౌరవం, అలాగే ఇదివరకు నా భయం అలా ఉండిపోయేది.
అంత క్రూరుడిగా ఉన్న వ్యక్తిని ఎప్పుడైతే క్రీస్తు యొక్క ప్రేమను తాను రుచి చూశాడో ఆయన చరిత్రను నా దేవుడు తిరగరాశాడు. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క క్రీస్తు యొక్క మార్గం చూసినట్లయితే అనేక హృదయాలను మార్చిన వాడే క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొదటి విషయం మనం చూసింది ఏంటంటే ఆయన యొక్క బోధన, లేకపోతే ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన యొక్క బోధనలో అధికారయుతంగా ఇచ్చాడు. అందుకే చూడండి, సాతాన్ని కూడా అనేక మార్లు వ్యతిరేకించినప్పుడు క్రీస్తు ఏదో పోతావా పోవా అని అడుక్కోలేదు, కానీ ఆయన అధికారంతో మాట్లాడాడు. కాబట్టి సాతాను వాడి యొక్క ఆలోచనలో నా దేవుడు అనగదొక్కిన దేవుడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఆయన అద్భుత కార్యముల యొక్క శక్తి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం నూతన నిబంధనలో చూసినట్లయితే క్రీస్తు అనేకమైన అద్భుతాలని, ఆ కుంటి వారికి కాలునిచ్చాడు, గుడ్డి వారికి కంటినిచ్చాడు. ఇంకొక మాట చెప్పాలంటే మరణించిన వారిని కూడా ఆయన తిరిగి లేపిన వాడే మనం ఆరాధించే దేవుడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరొకసారి దేవుడు ఇస్తున్న పిలుపు ఏంటంటే, నీవు ఒకవేళ ఇంకను క్రీస్తుని నమ్మకపోతే, నీవు ఇంకను ఆ అద్భుతాలు చేయగలిగిన దేవుని వైపు నువ్వు చూడకపోతే, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎన్నడూ కూడా 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 4-5 వచనాల్లో కనబడుతుంది కదా, ఆయన ఎవరిని కూడా చేయి విడిచేవాడు కాదు. ఆయన ఎన్నడూ కూడా ఎడబాకిపోయేవాడు, లేకపోతే విడిచిపెట్టి ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడ ఒక వాగ్దానం, ఎన్నడూ కూడా అక్కడ చెప్పే మాట ఏంటి, ఎన్నడూ నిన్నేం చేయను నేను, నీ చెయ్యి విడివను, ఎన్నడూ కూడా నిన్నేం చేయను, ఎడబాయను అనే వాగ్దానం ఇస్తున్న గొప్ప దేవుడై ఉన్నాడు. అలాగే మూడవదిగా చూస్తే యేసు క్రీస్తు ప్రభు యొక్క ఎదురులేని స్వభావం. అంటే ఆయనకు సాటి ఎవరు లేనే. చెప్పండి, మన క్రీస్తుకు సాటి లేరని బిగ్గరగా చెప్పండి. మీరు అలా చెప్పకపోతే ఈరోజు అయినట్టే మీటింగ్. ఎటు చెప్పండి, నాకు దేవునికి సాటి ఎవ్వరూ లేరని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ద ఇర్రెసిస్టిబుల్ క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఆయన స్వభావంతో పోల్చడానికి ఏ స్వభావం కూడా సరి రాదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అనేక మార్లు మనం చూసినట్లయితే మనము ఒక మనిషిని కావాలని తింటాం, కానీ వాడి స్వభావం బట్టి మనం ఏం చేస్తాం రమేష్, తిడతా ఉంటాం. ఒరే పిచ్చోడా అంటాం, లేకపోతే ఒరే డామ్ పిచ్చోడా ఉంటాం. లేకపోతే ఎందుకు, వాడిలో ఉన్న స్వభావం అది. వాడి పిచ్చోడు కాదు, కానీ వాళ్ళలో ఉన్న స్వభావం ఏమైపోయింది, పిచ్చోడుగా చేసింది. ఇంకా వేరే ఏం పిలుస్తారు నాకు తెలియదు, గాడిద అంటాం మనం, ఇంకా కుక్క అంటాం. ఇంకా వాడు కుక్కలాగా లేడు, లేకపోతే గాడిద మొహం లేదు వాడికి, కానీ లోపల ఏముంది, గాడి బైబిల్లో కూడా దేవుడు చెప్పాడు ఆ నక్కతో చెప్పమని స్వభావం గురించి. లోపల ఉన్న స్వభావం ఏమైపోయిందంటే అటువంటి స్వభావం. మనం చాలాసార్లు మన పిల్లల్ని కూడా ఏమని పిలుస్తాం, ఇంకా దాని ఎక్స్ప్లెనేషన్ నేను ఏమని మళ్ళీ బాధపడతారు మీరు. ఒరే గాడిద అంటారు, ఎవరిని, సొంత పిల్లల్ని. అప్పుడు మనం ఎవరు తండ్రి అయ్యి ఉన్నాం మనం, ఇప్పుడు మాట్లాడారు. చూసారా స్వభావం, మనిషి యొక్క స్వభావం ఈ కాలంలో చూస్తే ఎటు కావాలంటే అటు ఏమన్నారంటే మళ్ళింపు అన్నమాట. ఎటు కావాలంటే అటు తిరిగిపోతున్న స్వభావం. ఎటు ఇది బాగుంది అనుకోండి ఇటు వెళ్ళిపోతారు, అది బాగుందంటే అటు వెళ్ళిపోతారు. లేకపోతే ఈ కాలంలో సంఘాల్లో కూడా ఎక్కడ ఏది కనబడినా, ఏ వెరైటీ కనబడినా ఆ సంఘంలోకి ఏం చేస్తున్నారు మన వాళ్ళందరూ, జంపింగ్ బ్యాచ్లు ఎక్కువ క్రిస్టియానిటీలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉన్న సంఘంలో మాకు కూడా ఉన్నారు, మాకు చాలా జంపింగ్లు 100కి పై చేలికి జంపింగ్లు ఉన్నారు మాకు. వీళ్ళందరూ ఒలింపిక్స్కి వెళ్తే గోల్డ్ మెడల్ తెచ్చేవాళ్ళము. దేవునికి స్తోత్రం. ఆ సంఘంలో నీళ్ళు కొట్టేవాడు అంటే ఆడి తిరిగిపోతారు, ఈ సంఘంలో వేరే నీళ్ళు కొడితే ఆడి తిరిగిపోతారు. అంటే ఒక చోట నిలకడగా ఉండరు. కానీ క్రీస్తు చూడండి, ఎన్ని ఇబ్బందులు ఎవరు తీసుకొచ్చినా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి పారిపోలేదు, కానీ ఆయన నిలబడి తన్ను తాను నిరూపించుకుంది ఏంటంటే నేను దేవుని కుమారునై ఉన్నాను. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం చూస్తే ఆయన స్వభావం ఎక్కడ కూడా మార్చుకోలేదు. ఎందుకంటే సాతాను క్రీస్తు దగ్గరికి వచ్చి ఏమయ్యా నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళను నువ్వేం చేయమన్నాడు. ఏంది ఆయన కావాలంటే రాళ్ళు ఏంది, ఏదైనా ఆయన చేసుకోగలడు. ఆడు చెప్పాలి, ఈయన అక్కడ కూర్చొని అవును కదా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకో మారు వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ అంటాడు కదా, నువ్వు ఒక్కసారి నాకు కాలు మొక్కితే ఈ కనబడేదంతా కూడా ఏం చేస్తాడంట, సృష్టించిన సృష్టికర్తకే ఇచ్చేస్తానని. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న మీ వస్తువు దగ్గరికి వచ్చి నేను బాబు నువ్వు నా కాలు మొక్కు ఈ వస్తువు నీకు ఇస్తానంటే ముందు నన్ను తంతారు. తన్ని ఒరే ఆ వస్తువు ఎవరిది, నువ్వు ఇచ్చేది ఏంది నాకు, నా వస్తువు నాదే అది.
ఆ వస్తువు నేను కొనుక్కున్నాను, ఆ వస్తువు విలువ పెట్టి నేను కొన్నానని వాడికి ఎదురు మనం తిరిగి గొడవ పడతాం. కానీ దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రకాలం నిన్ను నీవు క్రీస్తు చేతికి అప్పగించుకున్నట్లయితే క్రీస్తు ఇస్తున్న హామీ ఏంటంటే, లోకములో అనేకమైన వ్యతిరేకతలు మనకు వచ్చినా క్రీస్తు నిన్ను కాపాడుకునే వాడై ఉన్నాడు. నమ్మేవారు బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన సాతాను చేతికి మనల్ని ఇవ్వడు, లేకపోతే ఆయన సాతాను యొక్క చేతికి మనల్ని అప్పగించి ఆయన రిలాక్స్ అయ్యే దేవుడు కాదు. ఆయన యొక్క స్వభావం ఏంటంటే, ఆయన్ను ప్రేమించు వారిని ఆయన ఎనలేని ప్రేమతో ప్రేమించే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ గురించిన వివరం ఇస్తే, వివరాల్లోకి వెళ్తే, ఆయన ప్రేమే మార్పులేని ప్రేమ. ఆయన యొక్క స్వభావము ప్రేమతో ఆయన మాట్లాడిన వాడై ఉన్నాడు. ఆయన తిట్టిన వారిని కూడా తిరిగి ఆయన ప్రేమతో పలకరించిన వాడు ఎవరైనా ఉంటే అది మనం ఆరాధించే క్రీస్తు మాత్రమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రాత్రికాలం దేవుని బిడ్డలారా, మీ 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 యొక్క జీవితాల్లో ఏదైనా ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? అది ఆర్థికం అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాలు అవ్వచ్చు, లేకపోతే అనారోగ్య సమస్యలు అవ్వచ్చు. ఇప్పటి వరకు నేను అద్భుతం చూడలేకపోయానండి, నా జీవితం చాలా బలహీనంగా ఉందండి. కొంతమంది ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే, నేను చనిపోతే బాగుండు అనే ఆలోచనతో ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటున్నవాడు ఏమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, మా జీవితాల్లో చేసిన అదే అద్భుతాలు అంతకు మించినవి మీ జీవితాల్లో కూడా చేయగలిగిన సమర్థుడే మనం ఆరాధించే ప్రభువులై ఉన్నారు. బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో అలాగే మన జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన వాడు మనకు దేవుడై ఉన్నాడు. ఒక విధంగా నా జీవితంలో కూడా నా సాక్ష్యం నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. నా జీవితంలో కూడా 4 సంవత్సరాల క్రితము ఒక బలహీనత, ఎప్పుడూ లేని బలహీనత నా జీవితంలో వచ్చింది. అది టంగ్ క్యాన్సర్ కింద గుర్తించి ఆల్రెడీ 2nd స్టేజ్ అయ్యిందని డాక్టర్స్ చెప్పారు. అన్ని విషయాలు నేను చెప్పను, కానీ సేవకులు మన మధ్య ఉన్నారు, అలాగే పాట యొక్క రిలీజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి త్వరితగతిన నా మాటలు చెప్పి నేను ముగిస్తాను. అప్పుడు 2nd స్టేజ్ క్యాన్సర్ వచ్చింది బాబు, నీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని మాకు చెప్పారు. అది మాకేం అర్థం కాలేదు, ఎందుకంటే ఏ స్వభావాలు లేవు, ఎటువంటి హ్యాబిట్స్ మాకు లేవు. కానీ నాకు రావడం ఏంటంటే, అది దానికి సంబంధం లేదు బాబు, అది 10లో 7 కామన్గా వస్తూ ఉంది, కానీ నీకు 2nd స్టేజ్, అది మెడ దగ్గరికి అంతా కూడా పాకడం వల్ల త్వరితగతిన ఆపరేషన్ చేయకపోతే అది ఇంకా ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అటు నుంచి అటు గుండె వైపుకి వెళ్ళడం, అది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. త్వరగా అంటే మేము హైదరాబాద్ ప్రాంతంలో మేము దాన్ని ఆపరేషన్ చేయడానికి మేము సిద్ధపడ్డాం. ఆపరేషన్కి వెళ్ళే స్కాన్స్ అన్నీ తీసాము, అన్నీ ఓవరాల్గా చేయవలసిన చెకప్స్ అన్నీ చేసిన తర్వాత డాక్టర్స్ చెప్పారు కదా, ఆల్మోస్ట్ నీ యొక్క వోకల్ కార్డ్, లేకపోతే నువ్వు మాట్లాడే ఆ వెయిన్స్ అవన్నీ కూడా ఆ లింఫ్ నోడ్స్లో కట్ అయిపోతాయి బాబు అని నాకు చెప్పలేదు, కానీ మా అన్నయ్యలు చెప్పారు. అప్పటి వరకు ఏదో క్యాజువల్ రిమూవల్ కదా, ఒక చిన్న సర్జరీయే, ఒక 30 గంట ఉంటుందని చెప్పారు మ్యాక్సిమం. ఇంకా ఎక్కువసేపు ఉండదు, గంటలో వెళ్ళడం వచ్చేయడం. అంటే నేను చాలా నేను క్యాజువల్గానే వెళ్ళాను, లోపల భయం ఉన్న పెద్ద ఇబ్బంది ఏమి లేదు అనుకొని నేను వెళ్ళాను. అయితే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత మా సేవకులు కొంతమంది ఉన్నారు, మా అన్నయ్యలు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ డాక్టర్స్ చెప్పారు కదా, ఏమండి ఆప్షన్ ఏం కనబట్టలేదు, అతను వోకల్ కార్డ్ వరకు కట్ చేయాలి, అది కట్ చేస్తేనే మనిషి బతికుంటాడు, లేకపోతే అక్కడి వరకు వదిలేస్తే మరలా అది పాకి పక్కన భాగాలకు వెళ్తే అది ఇంకా ప్రమాదం అవుతుంది, కాబట్టి ఆ వ్యక్తి చనిపోతాడు, లేకపోతే అది పాకితే అది గుండెకి తగిలిందంటే స్పాట్లో మనిషి పోతాడని క్లియర్గా చెప్తే, మా అన్నయ్యలు మా సేవకులు ఒకే మాట అన్నారు, ఏమండి వాడికి కాలో చేయి తీసేసిన పెద్ద బాధపడ్డు, కానీ వాడికి ఆ వాయిస్ చాలా అవసరమైంది, వాడు దేవుని కొరకు వాడబడాలండి, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రార్థన మేము చేస్తామని వారు చెప్పారు. సుమారుగా 4.5 గంటల సేపు నా మీద ఆపరేషన్ అంతా జరుగుతూ ఉంది. ఆ సమయంలో అయిన తర్వాత నాకేం తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎంతసేపు అయిందో ఏం తెలియదు. ఆ సమయంలో అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఆపరేషన్ టైంకి దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతం నా జీవితంలో చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ డాక్టర్స్ అయితే ఒక 4.5 గంటల ముందు వచ్చి ఆ యొక్క వోకల్ కార్డ్ తీసేయాలి, అతను ఏమాత్రం ఇంకా మాట్లాడలేడు, జీవితంలో మాట్లాడాల్సి వచ్చినా కూడా ప్రయాస అయిపోతే అతనికి వోకల్ కార్డ్ తీసేస్తే ఇంకా బతికుంటాడు, జీవితాంతం అతనికి ఆయుష్ ఎంత అంత బతుకుతాడు, కానీ మాట్లాడే అవకాశం లేదు అని ఖండితంగా చెప్పిన వాళ్ళు.
కానీ 4:30 గంటల సేపు తర్వాత అనేక మంది సేవకులు, అనేక మంది యొక్క ప్రార్థన ద్వారా ఆ పాట దగ్గరికి వచ్చేసరికి దేవుని మహాకృప ఏంటంటే ఆ వోకల్ లేకపోతే మాట్లాడే ఆ స్వరం పోకుండా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆపరేషన్ అంతా అయిపోయింది. నా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్స్ అన్నారు కదా, ఈ విషయాలన్నీ నాకు చెప్పిన తర్వాత అప్పుడు చెప్పారు, నాకు ముందు తెలియదు ఇవన్నీ. చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, నాన్న నువ్వు 2 సంవత్సరాల వరకు ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు, ఎక్కువగా నువ్వు ఏమీ పాడడానికో అరవడానికో అవకాశం లేదు, ఎందుకంటే ఇప్పుడే నీకు ఆపరేషన్ అయింది కాబట్టి సుమారుగా 2 సంవత్సరాల తర్వాత మెల్లగా 1-2 మాటలు 1-2 పదాలు పలకడం తప్ప నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకుంటే అది చాలా ప్రమాదం అన్నాడు. కానీ ఇక్కడ సేవా కార్యక్రమాలు, ఇక్కడ అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి మేము ప్రభు దగ్గర ఒకటే ప్రార్థించాం, ప్రభువా నీవు చిత్తం ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడు నాకు మరలా నా యొక్క వాయిస్ తిరిగి ఉన్నాయినా నేను దాని కొరకు పడుతున్నాను ప్రార్థించినప్పుడు డాక్టర్స్ అయితే 2 సంవత్సరాలు టైం ఇచ్చారు. అది కూడా సరిగ్గా రాకపోవచ్చు, కొన్నిసార్లు 40% రావచ్చు, కొన్నిసార్లు 60 రావచ్చు, కొన్నిసార్లు ఏది కూడా రాకపోవచ్చు అని కూడా చెప్పారు. కానీ దేవుని మహాకృప ఏంటంటే 1.5 నెలలు కూడా అవ్వకముందే మరలా నా యొక్క వాయిస్ని నా దేవుడు నాకు తిరిగి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ నా జీవితంలో దేవుడు చేసిన అదే అద్భుతాలు, ఇంతకంటే గొప్ప అద్భుతాలు, ఇంతకంటే గొప్ప సూచక్రియలు దేవుడు మీ జీవితంలో చేయడానికి కూడా సమర్థుడై ఉన్నాడు. అటువంటి వాడిని మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఈ రాత్రి దేవుని వద్దకు రండి, క్రీస్తును మీరు రక్షకుడిగా అంగీకరించండి. ఆయన మీ జీవితాన్ని మార్చబోతున్నాడు, ఆయన మీ చరిత్రను మార్చబోతున్నాడు అని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.